తీసాము, మొత్తం అంతా డస్ట్ పట్టేసి ఉన్నాడు. ముందేడికి వాటర్ సర్వీసింగ్ చేయించాలి. కండిషన్ మటుకు బాగానే ఉంది, కొంచెం ఎదర్ టైర్ ఏదో బెండ్గా ఉంది. సో అదైతే కొంచెం రిపేర్ చేయించుకుని వెళ్దాం అని. దగ్గరగా 10 days నుంచి అనుకుంటున్నా సైకిల్ తీసి పూజ చేయించాలి అని. లాస్ట్ మంత్ 26 నుంచి ఈ రోజుకి అవుతుంది. అంటే నాకు వీడియో తీస్తానికి ఎవ్వరు లేరు, సో అందుకని చెప్పి నా వల్ల అలా ఈరోజు అలా కాదు, ఇంకెవరిని పట్టుకోకూడదు, నాకు నేను వెళ్ళి తీసుకోవాలి చేయించుకోవాలి అని అనుకున్నా. ఫస్ట్ అయితే దీనికి సర్వీసింగ్ చేద్దాం బుజ్జిగాడికి. ఇప్పటికే చాలా చాలా అంటే చాలా లేట్ చేశాను, ఇంకా అలా అవ్వకూడదు. ఇంక ఈరోజు ఎలాగైనా పూజ చేయించేసి రేపు మార్నింగ్ స్టార్ట్ అయిపోతుంది. కన్ఫామ్గా గట్టిగా అనుకున్నా అది అవ్వాలంతే. రేపు మార్నింగ్ ఎలాగైనా స్టార్ట్ అయిపోతాం. నిన్నే చేయించుకుందాం అనుకున్నా, నిన్న వరలక్ష్మి రథం అసలు ఖాళీగా లేదు. మొన్న కూడా వెళ్ళాక అసలు అప్పుడు కూడా ఖాళీ లేదు. అందుకని చెప్పి ఇంక ఈరోజు పోస్ట్ పోన్ చేసుకున్నా. ఈరోజైనా ఖాళీ ఉండాలి. తిడికి వాటర్ సర్వీసింగ్ ఏం చేసి తర్వాత రిపేర్కి తీసుకెళ్ళాలి. అక్కడ వాటర్ సర్వీసింగ్ పాయింట్ ఉంటుంది, సో అక్కడికైతే వెళ్ళిపోదాం. అసలు నా రైడ్ ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి, కానీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఏంటో అర్థం కావట్లా, రైడ్ ఎప్పటికప్పుడు వెనక్కి వెళ్తానే ఉంది. ఈసారి అలా కాదు, గట్టిగా ఫిక్స్ అయ్యి రైడ్ అయితే స్టార్ట్ చేయాలని ఎలాగైనా అనుకున్నా. అయితే ఇంక వాటర్ సర్వీసింగ్ అన్నీ చేయించేసుకుని ముందుకు వెళ్ళిపోదాం అనుకుని లోపు మళ్ళీ నాకు అడ్డంకి ఏదో ఒకటి తగులుతారు. టైర్ అయితే బెండ్ వచ్చేసింది, మొత్తం లైట్గా బెండ్ ఉందంట. అయితే ఇది పోయింది. లాస్ట్ టైం నేను విజయవాడ వెళ్ళినప్పుడు చాలా ర్యాష్గా తొక్కాను సైకిల్ని, సో అందువల్ల డ్యామేజ్ అయినట్టుంది. మొత్తం ఇది అంతా అరిగిపోయింది, పట్టుకోవట్లేదు. కనిపిస్తుందా? అరిగిపోయింది. ఇది అటు సైడ్దేమో ఇరిగిపోయింది, అందుకని పట్టుకోవట్లేదు. స్టబుల్ కాకుండా డైరెక్ట్ ఇగో ఇక్కడ ఉన్నది కదా, ఇలాంటి రాడ్లు అయితే ఏం చేసుకుంటున్నా. అదైతే ఇంక ఫిక్స్డ్గా అలాగే ఉంటుంది స్టాండర్డ్గా, అందుకని మొత్తం టైర్ అయితే తీసేశారు బయటికి. అయిపోయింది, కింగ్లో పరిగెడేస్తుంది. ఇంకా మనం దీని మీద రీల్స్ కూడా చేద్దాం. ఇంకా మూలంతల టెంపుల్కి వెళ్ళి పూజ అయితే చేయించేసుకుందాం. అయితే తీసుకున్నాం సైకిల్ పూజకి. నిమ్మకాయలు కూడా తీసుకున్నాం. ఎంత నిమ్మకాయలు కొబ్బరికాయలు అయితే తీసేసుకున్నాం. మూలంతల టెంపుల్కి అయితే వచ్చేసాం. నేను పూజ చేయించుకునే రోజు అయితే మన మూలంతల టెంపుల్లో 8 లక్షల గాజుల అలంకరణ చేశారు. చూడటానికి చాలా బాగుంటుంది, మీకు కూడా వీడియోలో చూపెడతా. ఈ 8 లక్షల గాజుల అలంకరణ చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఇవన్నీ అంతా అయిపోయిన తర్వాత ఈ గాజుల్ని మళ్ళీ అందరికీ పంచి పెడతారంట. ఇంకా నాకైతే దర్శనం అయితే బాగా జరిగింది. పంతులు గారు అయితే గుర్తుపట్టి ఈసారి ఎక్కడికి వెళ్తున్నావు బాబు అని అడిగారు. నేపాల్ అని చెప్పాను, కానీ కన్యాకుమారి మనం వెళ్ళేది. ఇలాగా మన దర్శనం అయితే బాగా జరిగింది. సక్సెస్ఫుల్గా రైడ్ కంప్లీట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. అండ్ నా ఫాలోవర్స్ అందరూ హ్యాపీగా ఉండాలని చెప్పి దేవుడిని అడిగాను. ఇంకా సైకిల్ పూజ అయితే చేయించేసుకుని ఇంటికైతే వెళ్ళిపోతా. ఇంకా రేపటి నుంచి అయితే సైకిల్ వాక్స్ వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచుకోండి. ఈలోపు ఉంటా మరి. బాయ్.